ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పి పదే పదే చెప్పడం మనం విన్నాం. గత 2 సంవత్సరాల నుంచి లంకె బిందెల వేటలు ఉన్నాడు. మరి చివరకు అనేకమైనటువంటి అంశాలలో ల్యాండ్ రెగ్యులరైజేషన్స్ కానివ్వండి, కాంట్రాక్ట్ అంశంలో కానివ్వండి, రివైజ్ ఎస్టిమేషన్స్ లాంటి ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేపడుతూ ఈరోజు కొత్తగా తెరలేపినటువంటి అవినీతి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా ఈ అవినీతిని తెర ముందుకు తీసుకొచ్చారు. ఎంతో గోప్యంగా తీసుకొచ్చినటువంటి హిల్ట్ పాలసీ, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ, మరి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ తీసుకొచ్చి హైదరాబాద్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి 9,292 ఎకరాల భూమిని అప్పనంగా కాజేసే కార్యక్రమాన్ని చేపట్టడం, దానికోసమే ఒక క్యాబినెట్ మీటింగ్లో కూర్చొని కనీసం క్యాబినెట్లో ఎజెండాలో ఇది వాళ్ళకి సర్క్యులర్స్ ఇవ్వకుండా కేవలం డ్రాఫ్ట్ కాపీస్ ఇచ్చి ఆ డ్రాఫ్ట్ కాపీస్ని వెంటనే క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత రిటర్న్ తీసుకున్నారంటే ఎంత గోప్యంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారో, ఎంత గోప్యంగా హిల్ట్ కార్యక్రమాన్ని వాళ్ళు డిజైన్ చేసుకొని ప్లాన్ చేసుకున్నారో దీన్ని బట్టి స్పష్టమవుతున్నది. మీరు ఒకసారి చూస్తే మొన్న ఒక జీవో తీసుకొచ్చారు. 22 నవంబర్ 2025 శనివారం రోజు జీవో నెంబర్ 27 తీసుకొచ్చి ఈ భూములన్నీ కూడా రిజిస్టర్ వాల్యూ అంటే ఎస్ఆర్ఓ రిజిస్టర్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వాల్యుయేషన్లో 30% కట్టేసి ఇచ్చేస్తామని, కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఈ భూమిని మరి 1/4 రేట్ కూడా లేనటువంటి ఎస్ఆర్ఓ రేట్లో కూడా 30%కి వారికి దాంట్లోనే ఆ జీవోలో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కన్వర్షన్ ఛార్జెస్ కూడా ఇంక్లూజన్ అంట, కన్వర్షన్ ఛార్జెస్ కూడా మరి దాంట్లో ఇంక్లూజన్ అని చెప్పేసి జీవోలో స్పెసిఫిక్గా చెప్తా ఉన్నాం. అంటే ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ పార్క్లో ఉన్నటువంటి భూములన్నీ గతంలో ఇండస్ట్రీస్ని ప్రమోట్ చేయడానికి లీజ్ మీదనో లేక అతి తక్కువ ధరలోనో ఇచ్చినప్పుడు ఈరోజు పొల్యూషన్ ఉంటే ల్యాండ్ టు ల్యాండ్ ఓఆర్ఆర్ అవతల మళ్ళీ వరకు ఒక ల్యాండ్ ఇచ్చేసి ఈ భూమిని తీసుకుంటే ఈరోజు దాదాపుగా 6,29,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ భూమి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులన్నీ తీర్చగలిగేటువంటి ఈ ఆస్తి ఈరోజు కేవలం 5,000 కోట్ల రూపాయలకి ప్రభుత్వ ఆదాయంతో చేతులు దులుపుకొని లక్షల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదీసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ 6,29,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమితోటి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న అప్పులు తీర్చగలిగినప్పుడు అవేమీ కాకుండా ఈ దేశంలోనే రిచెస్ట్ పొలిటీషియన్ కావాలనుకొని ఆశతోటి ఈరోజు మీరు చేస్తున్నటువంటి కుంభకోణం ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదు. వెంటనే అసెంబ్లీ ఏర్పాటు చేసి దీని మీద చర్చ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో మీరు మొండి వైఖరితోటి ఈ భూముల్ని దారాదత్తం చేస్తే రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి దీని వెనుకున్న వారందరినీ కూడా జైల్లో పెడతామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. 1 కాదు 2 కాదు లక్షల కోట్ల విలువ చేసేటువంటి ఈ భూమి నిన్న శ్రీధర్ బాబు గారు చెప్తా ఉన్నారు. అది 9,292
92 కాదు, దాంట్లోకి రోడ్లు డ్రైనేజీలు పోను 4-5 వేల ఎకరాలే ఉన్నదని అంటాడు. సరే, మీరు డెవలప్మెంట్ చేసిన 30% మీరు హెచ్ఎండిఏకి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా ఇలా 33% మీరు రోడ్స్కి డ్రైనేజ్కి పోయినా మిగిలిన భూమి మీరు స్క్వేర్ యార్డ్లు అమ్మితే ఈరోజు వచ్చేటువంటి 6,29,000 కోట్ల విలువయ్యే భూమి అది. ఈరోజు ఇంత విలువైనటువంటి భూమిని ఎస్ఆర్ఓ రేట్లు 30% అంటే ఇంతకన్నా దారుణం ఇంకొకటి లేదు. దానికి సర్దుకునేదానికి నేను శ్రీధర్ బాబు చెప్తాడు, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే పని చేసిందని. టీఆర్ఎస్ ప్రభుత్వంలో వారు చేసినటువంటి అవినీతిని వీళ్ళు ల్యాండ్ మార్క్గా మార్చుకున్నట్టుగా, వారి బాటలోనే మేము నడుస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను శ్రీధర్ బాబు గారిని, వాళ్ళు చేసినారంటే వారు చేసిన తప్పు మీద ఎంక్వైరీ పెట్టి మీరు వారు తప్పు చేస్తే వారిని జైల్లో పెట్టాల్సింది పోయి, కేసులు పెట్టాల్సింది పోయి, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది పోయి, మీరు వారు చేసిండు కాబట్టి మేము చేస్తామని, వాళ్ళు గొర్రెలు తింటే మేము బర్రెలు తింటామన్నట్టుగా ఉన్నారు. వాళ్ళు చేసిన అవినీతి బాటలోనే మేము నడుస్తాం, వారు అవినీతి చేసిండ్రు, వాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు సంపాదించారు, మేము లక్షల కోట్లు సంపాదిస్తామని చెప్పి అదే బాటలో నడుస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నాం. ఇంతటి దారుణం మరి గతంలో ఎన్నడూ చూడలే. ఇది ముమ్మాటికి హిల్ట్ పాలసీ, ఒకటి లూటీ పాలసీ, ఒక మాలిఫైడ్ ఇంటెన్షన్ తోటి ఈ రాష్ట్ర ఖజానాని దోచుకోవడానికి మీరు తీసుకొచ్చినటువంటి ఈ పాలసీగా మేము భావిస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. లక్షల కోట్ల రూపాయలు ఈ కుంభకోణంలో ఆర్ఆర్సీ ట్యాక్స్, ఇది రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ క్యాబినెట్ కలిసి చేసినటువంటి స్కామ్ ఇది. దీంట్లో రేవంత్ రెడ్డి వాటా సగమైతే 25% క్యాబినెట్ మంత్రులకు, ఇంకా 25% హైకమాండ్కి ఇచ్చే విధంగా మీరు ఒక అగ్రిమెంట్ చేసుకున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నా. ఒకవేళ క్యాబినెట్ మంత్రులకు 25% దీంట్లో వాటా లేకపోతే మరి క్యాబినెట్ మంత్రులు నిజంగా మరి ఈ పాలసీ మీద డిస్కషన్ జరిగిందా, లోతైన చర్చ జరిగిందా, మరి డ్రాఫ్ట్ పాలసీని ఇచ్చిన తర్వాత డ్రాఫ్ట్ పాలసీని ఎందుకు నమ్మకుండా ముఖ్యమంత్రిగా రిటర్న్ తీసుకున్నారు, దాని మీద మీరు ఎందుకు లోతైనటువంటి డిస్కషన్ చేయలేదు, మరి ఎవరన్నా దాని మీద మరి డిఫెక్ట్ చేసిండ్రా? ఎందుకంటే ఒకసారి క్యాబినెట్లో ఏ ఒక్క మంత్రి అయినా కూడా దానికి ఆబ్జెక్షన్ చేస్తే అది రికార్డ్ అవుతుంది. మరి ఏ ఒక్క మంత్రి కూడా ఆబ్జెక్షన్ చేయకుండా, డిసిషన్ చేయకుండా మరి అప్రూవ్ చేసిందంటే మరి ఖచ్చితంగా మరి దీంట్లో ఈ లూటీలో మంత్రులకు కూడా భాగస్వామ్యం ఉన్నట్టుగానే మేము భావిస్తూ ఉన్నాం. మంత్రులు ముఖ్యమంత్రి కలిసి కట్టుకొని ఈ లక్షల కోట్ల రూపాయల స్కామ్లో భాగస్వాములు అయినారు కాబట్టే ఇది యునానిమస్గా క్యాబినెట్ అప్రూవల్గా మీరు బయటకు చెప్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈరోజు మీరు తీసుకొచ్చినటువంటి ఈ పాలసీ వల్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షల కోట్ల విలువైనటువంటి భూములు అన్యాక్రాంతమవుతూ కనీసం ఉన్న పట్లే ఉంటుందంటే కేవలం 5,000 కోట్ల రూపాయలు మాకు దీనివల్ల రెవెన్యూ వస్తాయని చెప్పేసి శ్రీధర్ బాబు చెప్తున్నారంటే ఇది సిగ్గుచేటు కాదని అడుగుతున్నా. లక్షల కోట్ల విలువైనటువంటి భూమిని కేవలం 5,000 కోట్ల రూపాయలు రెవెన్యూ వస్తుందని చెప్పి దారాదత్తం చేసి ఈరోజు ఈ రాష్ట్రానికి భావి తరాలకు మీరు అన్యాయం చేస్తున్నమాట వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నాను. దీంట్లో నుంచి 25% 1,00,000 కోట్ల రూపాయలు మీరు హైకమాండ్కి పంపి మీ కుర్చీని కాపాడుకోవడానికి తాపత్రయ పడతలేరా ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నా. మరి మంత్రులందరూ దీంట్లో భాగస్వాములై తలా 10,000 కోట్ల రూపాయలు వస్తాయని చెప్పే కదా మంత్రులందరూ కూడా యునానిమస్గా దీన్ని అప్రూవ్ చేశారు. ఎందుకోసం అని చెప్పి దీని మీద ఏ ఒక్క మంత్రి కూడా ఆబ్జెక్షన్ చెప్పలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.
దేశంలోని అతిపెద్ద కుంభకోణమైనటువంటి హిల్ట్ కుంభకోణం, దీని ద్వారా వచ్చేటువంటి ఆర్ఆర్సీ ట్యాక్స్, తద్వారా లక్షల కోట్ల రూపాయల ఈ లంచంతో వచ్చేటువంటి డబ్బు, ఆ డబ్బుతోటి మీరు దేశంలోనే రిచెస్ట్ పొలిటీషియన్ కావాలని చెప్పి మీరు ఆలోచిస్తున్నటువంటి మాట ఇది వాస్తవం కాదని అడుగుతున్నా. గతంలో కేసీఆర్ కూడా ఈ రకంగానే దేశ రాజకీయాన్ని మలుపు తిప్పుతా అని చెప్పేసి తిరిగిండు, కానీ 9 ఏళ్ల తర్వాత తిరిగిండు. నువ్వు 2 ఏళ్ల లోపలనే ఆయనను మించిపోయి ఈరోజు దేశంలోనే రిచెస్ట్ పొలిటీషియన్గా దేశ రాజకీయాలను తిప్పుతానని చెప్పి, చక్రం తిప్పుతానని చెప్పి నువ్వు తిరుగుతున్నావు. మరి నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ భూములన్నిటి మీద గత 6 నెలల నుంచి హిల్ట్ పాలసీని లీక్ ఇచ్చి మీ వాళ్ళను ఇవందరితోటి కూడా అగ్రిమెంట్ చేయించుకున్న మాట, మరి అందరితోటి ఈ భూములు ఉన్నటువంటి ఇండస్ట్రీస్లతోటి ముందే ఒప్పందాలు చేసుకొని ఈ పాలసీ తీసుకొస్తున్నారు కదా, దీని మీద లోతైన ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని వెనుక ఉన్నటువంటి మీ ఆస్థాన మనుషులు, మీ సోదరులు, మీకు సంబంధించినటువంటి వారందరూ కూడా గత 6 నెలల నుంచి ఈ ఎక్సైజ్ చేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతున్నా. తెలంగాణ రాష్ట్రంలో యువతంతా కూడా ఎన్నో ఆశలతోటి రేపు తెలంగాణలో అభివృద్ధి జరుగుతుందని, తెలంగాణ రాష్ట్రం పైన ఎన్నో ఆశలతోటి చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నిరాశ చెందుతున్నటువంటి ఈ తరుణంలో లక్షల కోట్ల విలువైనటువంటి ఆస్తుల్ని కొల్లగొట్టి, లక్షల కోట్ల విలువైనటువంటి ఆస్తుల ద్వారా మీరు మీ స్వార్థం కోసం ఇవన్నీ కొల్లగొట్టి మీరు సంపాదిస్తున్నటువంటి ధనం మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్క మంత్రి కూడా డిసెంట్ నోట్ ఇవ్వలేదనంటే మరి మంత్రులు ఎందుకోసం దీని మీద గుమ్మంగా ఉన్నారో తెలియజేయాల్సింది చెప్పుకుంటా ఉన్నాం. మరి హిల్ట్ పాలసీ ముమ్మాటికి ఇది ఇన్సైడర్ ట్రేడింగ్గా ఉన్నది. హిల్ట్ పాలసీ ఇదొక రకంగా ఇన్సైడ్ ట్రేడింగ్ స్కామ్. హిల్ట్ పాలసీ తేవడంలో 6 నెలల ముందు నుంచే రేవంత్ రెడ్డి ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ఆ కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకొని ఇదొక ఖచ్చితంగా ఇన్సైడర్ ట్రేడింగ్గా కనబడతా ఉన్నది. దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాల్సిందని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే దీని మీద హౌస్ కమిటీ వేస్తారా, మరి ఒక సిట్ వేస్తారా, దీని మీద ఎంక్వైరీ చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పూర్తిగా అవినీతిమయమైనటువంటి ప్రభుత్వం, అవినీతిలో భాగస్వాములైనటువంటి మీ ముఖ్యమంత్రి గారు వారి మంత్రులందరూ కలిసి చేస్తున్నటువంటి ఈ అవినీతిలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా మరి వీటిని ఆపే విధంగా మేము ప్రజల్లోకి వెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఒకవేళ మీరు 45 రోజుల్లోనే ఈ స్కామ్ అంతా కూడా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తూ ఉన్నారు. 45 రోజుల లోపల మీరు ఈ పాలసీ తీసుకొచ్చేసి ల్యాండ్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేసి 45 రోజుల్లో ఈ స్కామ్ పూర్తి చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్న ముఖ్యమంత్రి గారిని నేరుగా నేను అడుగుతా ఉన్నాను. మీరు గతంలో అనేకమైనటువంటి కుంభకోణాల మీద మాట్లాడినటువంటి మీరు ఏ ఒక్క కుంభకోణాన్ని బయటపెట్టలేదు, ఏ ఒక్క కుంభకోణం మీద కూడా ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో చేయలేదు. ఈరోజు వారిని చూపించి టీఆర్ఎస్లో గతంలో చేసిందని మేము కూడా అదే పద్ధతిలో చేస్తామన్నట్టుగా మీరు వారి బాటలో నడుస్తూ ఈ లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేస్తూ ఉన్నారు. వారు 1000 కోట్లు. ఇప్పుడు చూడండి, మరి మన టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా వచ్చింది, కవిత
2,000 కోట్ల ల్యాండ్ గ్రాబ్ చేసిందని, దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఆ ల్యాండ్ని ట్రాన్స్ఫర్ చేసింది, ఈ ల్యాండ్ ఈ ప్రభుత్వమే అలాట్ చేసిందని చెప్తా ఉన్నారు. కవిత గారు హస్బెండ్ అనిల్ గారి పేరు మీద మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అనుచరుడు ఏవి రెడ్డి గారు కలిసి చేస్తున్నటువంటి ఈ 2,000 కోట్ల స్కామ్ కూడా మరి ఈ ప్రభుత్వం ద్వారానే జరిగిందని తెలుస్తూ ఉన్నది. అదే మాదిరిగా మరి గత ప్రభుత్వం చేసినటువంటి ఐడియల్లు కానీ హిందూజా గ్రూప్, అదే మాదిరిగా హానస్ కుకట్పల్లి దగ్గర వాళ్ళు కూడా గతంలో ఇలాంటి ట్రాన్స్ఫర్ చేసిండ్రు, ఇలాంటి మోడస్ ఆపరెండి చేసిందని చెప్తున్నటువంటి శ్రీధర్ బాబు గారు మరి వాళ్ళ మీద ఎందుకు ఎంక్వైరీ పెడతలేరు? వాళ్ళ మీద ఎంక్వైరీ పెట్టి ఆ ల్యాండ్ని రిటర్న్ తీసుకోవాల్సింది పోయి మీరు కూడా అదే బాటలో నడిచి అదే రకంగా మేము కూడా 1,000 కోట్ల రూపాయలు 1,00,000 కోట్ల రూపాయలు సంపాదిస్తామన్న ధోరణి చేస్తూ ఉన్నారు. ఇది ముమ్మాటికి ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టి రాష్ట్ర ప్రజల్ని అన్యాయం చేసి మరి రాష్ట్ర ప్రభుత్వ ధనాన్ని ఆస్తులని కొల్లగొడితే మరి భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదని మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.